హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఇప్పుడు సీజన్లో వాక్కాయలు బాగా వస్తున్నాయి కదండి, అందుకని వాక్కాయలతోటి పప్పు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ వీడియోలో పచ్చడి కూడా చేశాను, పచ్చడి కూడా చాలా బాగుంది. అందుకని పప్పు కూడా ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది పప్పు. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఈ వాక్కాయలను తీసుకొని ఈ లోపలిది పీచు వరకు తీసేసేయండి. లోపల అది ఒగురుగా ఉంటుంది కదా, దాని వరకు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోండి. పప్పు నేను 1 కప్పు పప్పు తీసుకున్నానండి. 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పే తీసుకోండి వాక్కాయల ముక్కలు అనేది. పులుపు మరీ ఎక్కువగా ఉంటుంది, అందుకని కరెక్ట్గా చూసి తీసుకోవాలి. పులుపు ఎక్కువైనా తినలేరు, తక్కువైనా తినలేరండి. 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పు ముక్కలు అయితే సరిపోతాయి. ఈ విధంగా పప్పు కడిగేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టేసుకున్నానండి. తర్వాత ఈ వాక్కాయలు కూడా దాంట్లో వేసేసుకోండి. పప్పులో 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1/2 స్పూను పసుపు కూడా వేసి 1/2 స్పూన్ కారం కూడా వేసానండి. పచ్చిమిర్చి కారం తగ్గట్టు చూసి వేసుకోండి. నేను తీసుకున్న కాయలు అంతగా కారం ఉండదు, అందుకని కారం కూడా యాడ్ చేశాను. ఇంకా చింతపండు అనేది ఏం పెట్టద్దు, వాకాయలే బాగా పులుపు ఉంటాయి. వాటరు చూసి తీసుకోండి. 1 కప్పుకి 2 లేదా 2.5 కప్పులు వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోండి. 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు బాగా పప్పుని ఉడికించుకోండి. పప్పు బాగా ఉడికిపోయాక సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి. కొంచెం పలుగ్గా ఉండేలాగానే మెదుపుకోండి పప్పు. మరీ మెత్తగా మెదుపుకున్న పప్పు అనేది టేస్ట్ అంతగా బాగుండదు. పప్పు అనేది గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ వేసేసి ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ కానీ, కారం కానీ, పులుపు కానీ ఏమైనా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. తర్వాత పోపు పెట్టుకుందాం. ఒక కడాయి పెట్టేసుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు వేసుకొని పోపు ఫ్రై అయ్యాక ఒక 2 లేదా 3 వెల్లుల్లిపాయలు, 1 ఎండుమిర్చిని వేసేసుకోండి. 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయండి. అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక మనం మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు మొత్తాన్ని వేసేసుకోండి. పప్పు వేసాక బాగా కలిపేసుకోండి ఒకసారి. మొత్తాన్ని ఈ విధంగా బాగా కలిపేసేసుకొని దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసాక ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 1 లేదా 2 నిమిషాల పాటు పప్పుని కొద్దిసేపు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పప్పు రెడీ అయిపోయినట్లేనండి. ఈ సీజన్లో కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వాక్కాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ట్రై చేయండి దొరికినప్పుడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి వాటిలోకి బాగుంటుంది పప్పు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.